వేదికను అలంకరించిన పెద్దలు, వాళ్ళ రంగాల్లో ఎంతో ప్రతిభా పాటవాలతోటి శిఖరాయమాన స్థాయికి ఎదిగిన వాళ్ళందరికీ ముందుగా విజయభాస్కర్ గారు మాకు చాలా ఆప్తులు. అలాగే మేడం గారితో ఇది రెండవ సమావేశం. ఆవిడ యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాను, కథలు చెప్తూ ఉంటారు. తమాషా ఏమిటంటే అందరికీ కథలు చెప్పడం వచ్చు ప్రపంచంలో, కథ చెప్పడం దానివాడు ఎవడు లేడు. ఇవాళ స్కూల్కి లేటుగా ఎందుకు వచ్చామంటే వాడు కథ చెప్తాడు. ఈ పని ఎందుకు చేయలేదురా అంటే దానికి ఒక కథ చెప్తాడు. స్టూడెంట్స్ కూడా అంచేత కథ అందరూ చెప్తారు. ఎవడు మంచి కథ చెప్పాడంటే అనుమానం రాకుండా నిజమే అని నమ్మేలా చెప్పినవాడు గొప్ప కథకుడు. అది బేసిక్గా. ముందుగా ఇక్కడ రాగానే నన్ను ఆకర్షించినది మీ వర్మ ఫౌండేషన్ వాళ్ళ లోగో. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ లోగో రెండు చేతుల మధ్య ఒక వైట్ ఇది ఉంది. అంటే యాక్చువల్గా భారతదేశ జెండా అని వాళ్ళు మూడు భాగాల్ని చాలా అందంగా, అంటే రెండు చేతుల మధ్య భారతదేశపు భవిష్యత్తు జాగ్రత్త, మన యోగక్షేమం వహామ్యహం అని ఎల్ఐసి వాళ్ళది ఉంటుంది. ఇలాగే ఒకసారి ఎల్ఐసి వాళ్ళ మీటింగ్కి వెళ్ళాను, చాలామంది ఉన్నారు. జీవిత బీమా అంటే ఏమిటి అని అడిగే వాళ్ళని. లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నారు వాళ్ళు. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? బీమా అన్నారు. అసలు బీమా అంటే ఏమిటి? భీ అంటే సంస్కృతంలో భయం, మా అంటే లేకుండా ఉండడం. జీవిత బీమా అంటే జీవితం పట్ల భయం అక్కర్లేదు, మేము చూసుకుంటాం, అది బీమా. ఇది ఇప్పుడు నేను చూసిన లోగో, ఇది ధీమా. ఏమిటంటే ఆకుపచ్చగా ఉన్న చెయ్యి సంపదకి చిహ్నం, కాషాయం రంగులో ఉన్న చెయ్యి త్యాగానికి త్యాగానికి చిహ్నం. ఈ రెండింటి మధ్య భారతదేశ భవిష్యత్తు తెల్లగా, అంటే ప్రశాంతంగా, హాయిగా, సుఖంగా ఉండాలంటే మీ భవిష్యత్ జనరేషన్, అంటే నెక్స్ట్ జనరేషన్ అయిన మీ చేతులు, ఈ మా జీవితాలని, ఈ దేశాన్ని మీ చేతిలో పెడుతున్నాం అన్నంత సింబాలిక్గా నాకు అనిపించింది అది. చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఇలాగే, ఏమని, అలా వృద్ధాశ్రమాల్లో పెట్టడం పాపం, తీసుకురమ్మని. అయితే నిజంగా కొంతమంది మారి ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకోవడం ఆయన చూశాడు. ఆయన చెప్పిన సంఘటన ఏంటంటే, ఈయన ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళే టైంకి ఒక 80 ఏళ్ల ఒక ముసలావిడ ఒక సూట్ కేసుతో బయట నిలబడిందట. ఈయన దిగి, ఏమిటమ్మా, ఏమిటి సూట్ కేసు చదువుకుని బయట నిలబడ్డారంటే, ఏమోనండి మా అబ్బాయి వస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఈయన పులకించిపోయాడు. ఓహో, నా ఉపన్యాసాల ప్రభావం ఇంత ఉందన్నమాట, నా ప్రవచనాల ప్రభావం అని చాలా సంతోషించి లోపలికి వెళ్ళాడు. అలా అంతా తిరిగి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ ఇక్కడ గంట అయిపోయినా కూడా ఇక్కడే ఉంది ఆవిడ. అప్పుడు పక్క నిర్వాహకులతో అడిగట,
ఏమిటండి ఇందాక కూడా గంట క్రితం అలాగే చెప్పింది, నన్ను కొడుకు తీసుకెళ్తాను, ఇంకా ఆవిడ ఇక్కడే ఉందంటే, లేదండి 6 నెలల క్రితం అమెరికా నుంచి వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వచ్చి ఇల్లు ఖాళీ చేసి అమ్మేసేసి నేనుతో పాటు అమెరికాకి తీసుకెళ్తున్నా అని చెప్పి సామాను మొత్తం సర్ది ఇక్కడ పెట్టేసి ఇప్పుడే 10 నిమిషాల్లో కారు తీసుకొని వస్తానని వెళ్ళాడు. 6 నెలలు అయింది, ఇంతవరకు రాలేదు. ఈ దెబ్బతో ఆవిడికి పిచ్చెక్కి మానసికంగా కుంగిపోయి రోజు ఆ టైం సాయంత్రం టైంకి బట్టలు సర్దుకుని ఆ సూట్ కేసుతో అక్కడ నిలబడుతుంది. 1 గంట తర్వాత మేము వెళ్ళి లేదమ్మా రేపు వస్తానని చెప్పాడు అంటే మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. ఇది పరిస్థితి. అలాంటి తల్లిదండ్రుల్ని క్షోభపెట్టిన ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారంటే ఎలా నమ్మడం? అంచేత అమ్మ తల్లిదండ్రులు బంగారు అవకాశం మీకు. ఇవాళ మీ మీద ఆశలు బతుకుతున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒక హోప్ అయి తీరాలి. ఇదొక్కటే నా సందేశం. అంచేత టెక్నాలజీని వాడండి, కానీ దానికి కత్తిలాగా ఇందాక నేను చెప్పినట్టు కత్తిని వాడినట్టు అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. ఒక క్రమశిక్షణలో బతకండి. అలాగే నా జీవితంలో ఇంకోటి, పొద్దున్న నేను 7 o'clock 8 o'clock కానీ లేచేవాడిని కాదు. అలాంటప్పుడు ఒక చిన్న మెసేజ్ చదివాను. ఎవడైతే సూర్యోదయం కన్నా ముందు లేస్తాడో వాడు జీవితంలో ఖచ్చితంగా ఏదన్నా సాధిస్తాడు అని చదివిన 7th క్లాస్లోనూ 10th క్లాస్లో చదివాను. ఆ రోజులగాయతూ ఈ రోజు వరకు నేను సూర్యుడి కన్నా ముందు అంటే 5 o'clock లేస్తున్నా. ఒక్కసారి 40 రోజుల పాటు ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ గనక మీరు లేచారంటే ఇంకా మిమ్మల్ని ఆపడం ఎవరితరం కాదు. విజయం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దీంతో నా ఉపన్యాసం లాంటి దాన్ని ముగిస్తూ, ఇలాంటి అద్భుతమైన సాహిత్య పరిమళాలతోటి ఈ ఫెస్ట్ సాహిత్య సంబరాలు చేస్తున్న వర్మ ఫౌండేషన్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు విన్న ఈ 4 మాటలు పెద్దవాళ్ళు చెప్పిన కొన్నైనా మీ మనసులో పెట్టుకుని అవి ఆచరించండి. ఎందుకంటే వినడం ఉపయోగం లేదు, ఆచరించాలి. ఆచరించినప్పుడే దానికి ఫలితం. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు మీకుంటుంది. దయచేసి నా మాట విని తల్లిదండ్రుల్ని గౌరవించండి, పొద్దున్నే లేవండి. శుభం భూయాత్. శివోహం.